ఈ ఏప్రిల్ మాసం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురువుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారి గ్రహస్థితి చూస్తే చతుర్థంలో శని, రాహు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. పంచమంలో రవి ఉన్నాడు. 6లో గురువు ఉన్నాడు. అట్లానే కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. కేతు 10వ స్థానంలో ఉన్నాడు. కొంత అనుకోకుండా వీళ్ళకి ఈ యొక్క కేతు 10లో ఉండటం వల్ల చేసే వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు క్రమేణా మార్పులు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఉన్నట్టు ఊహించినట్టుగా కొన్ని మార్పులు చేర్పులతో మంచి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత శని వీళ్ళకి చతుర్థంలో ఉండటం వల్ల సొంత బంధువుల వైరంతో ఎక్కువగా ఉంటారు. తర్వాత జ్ఞాతుల వల్ల వైరం, వాళ్ళ ఏడుపు వీళ్ళకి బాగా తగిలే అవకాశం ఉంటుంది. అంటే ఒకళ్ళు ఉన్నత స్థాయిలోకి ఉంటే ఇంకోళ్ళు ఏడుస్తూ ఉంటారు అనేది సహజంగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అలా ఇబ్బందులు కలుగుతాయి. తండ్రి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లానే తల్లికి కూడా సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే శుక్రుడు చతుర్థంలో నూతనమైనటువంటి పరిచయాలను ఏర్పడడం అవకాశం ఉంటుంది. తద్వారా వాడు వ్యాపారంలో మంచి మేలుకొల్పు ఉంటాయి. బుధుడు చతుర్థంలో నీచస్థితిలో ఉండడం వల్ల బుద్ధిమాంద్యం అంటే ఆలోచనా క్రమం తగ్గడం, ఆలోచన విధానాలు కొన్ని మార్పులు రావడం జరిగే అవకాశం ఉంటుంది. పంచమంలో రవి ఉండడం వల్ల ప్రభుత్వ మూలకంగా ఉండే లాభాలు అధికంగా ఉంటాయి. ప్రభుత్వంలో పనిచేసేటువంటి వారికి గుర్తింపు అనేది ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వారికి గుర్తింపు అనేది అవకాశంగా ఎక్కువగా గోచరిస్తుంది పంచమంలో రవి ఉండటం వల్ల. కాబట్టి ఈ పంచమంలో రవి ఉండడం వల్ల సంబంధించినటువంటి వారికి కూడా సంతానానికి సంబంధించి అనుకూలమైన కాలంగా చెప్పబడుతుంది. తర్వాత గురువు కూడా వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నాడు. ఓవర్ వెయిట్ కాకుండా చూసుకోవడం మంచిది. విపరీతం ఓవర్ వెయిట్ కానీ యాసిడిటీ కానీ లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి.